నెక్స్ట్ కాబట్టి మీరిలాగో ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు వారు చెప్తుండ్రు ఎలా ప్రార్థన చేయాలంట. స్టార్టింగ్ ప్రార్థన ఎలా ఉండాలంట, పరలోకమందుండు మా తండ్రి. కానీ ఈరోజు ఏం చేస్తారు తెలుసా చాలా మంది, పరలోకమందుండు మా యేసయ్య, పరలోకమందుండు మా యేసు రాజా, పరలోకమందుండు మా క్రీస్తు అని యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ఎవరికి చేస్తున్నారంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు, పరలోకమందుండు మా తండ్రి అని అంటున్నాడు అనమాట. అంటే పరలోకములో తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి మనం ప్రార్థన చేయాలంటే, భూమి మీద ఉన్న మన ప్రార్థన వినాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, పరలోకమందుండు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని అన్ని చెప్పుకుంటూ రావాలి. వచ్చి మనం ఏదైతే దేవునితో మాట్లాడాలో, ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ చెప్పిన తర్వాత ప్రార్థన ఎవరి ద్వారా వేడుకోవాలి తెలుసా అండి, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని వేడుకోవాలి. లాస్ట్కి ఏమవుతారు తెలుసా, మళ్ళీ పరలోకమందుండు మా యేసయ్య ఈ ప్రార్థన అంగీకరించండి అంటారు. అంటే పరలోకమందు యేసయ్య మరలా ప్రార్థన అంగీకరించండి. ఏసయ్య నామంలో మనం ప్రార్థన ఎత్తుకున్నాము, మళ్ళీ యేసయ్యకే మనం ప్రార్థన అప్పచెప్తామా? అలా కాదంట. మొదట తండ్రికి మనం ప్రార్థన ఎత్తుకోవాలి. పరలోకమందుండు మా తండ్రి అని ప్రార్థన ఎత్తుకొని మన విన్నపాలన్నీ చెప్పిన తర్వాత ఆఖరిగా ఇదిగో క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నానని చెప్పాలి. అప్పుడు ఎక్సలెంట్గా నీ ప్రార్థన అలా చేరుకుంటున్నాను. ప్రార్థన నీ ఇష్టం వచ్చినట్టు, అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను అంగీకరించబడవని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రార్థనలో ప్రాముఖ్యమైనది మన జీవితానికి కావాల్సింది. ఓకేనా?